ఒంటరిగా ఉన్న మగాడంటే నాకు కామం. యాడికి ఈడే చేస్తా, నేను పడుకొని మీదకి ఎక్కుతా. నాకు ఇంక చెప్పలేనండి. సిగ్గైతుందా? నాకు సిగ్గైతే. నాకు ఇంక చెప్పలేనండి. సిగ్గైతుందా? నాకు సిగ్గైతే. అవును, బాగా వేసేసాడు. ఆడపిల్ల అంటే అర్థం చేసుకో. అరే ఇదే కొంచెం కిందికి దిగి వస్తారా? అది ఇక్కడికి రండి కొంచెం. ఈ ఆటో మీదేనండి? అవును మీదేనా? నాకు కొంచెం హెల్ప్ చేస్తారండి. ఇటు 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 నుంచో చెప్పండి. ఏం చేయాలి అంటే నన్ను అక్కడ దాకా డ్రాప్ చేస్తారా? చేస్తారా? సరే, అయితే నేనైతే డబ్బులు ఇవ్వలేను, మరి నాకు అర్జెంటుగా పోయే పని ఉంది. ఎక్కడ అర్జెంట్ అంటే దేనికి? వాడెవడో నాకు లొకేషన్ పెట్టినాడు, ఆడికి పోయి నేను ఆ లొకేషన్ చూపించి నేను వెళ్తాను. డబ్బులు ఇవ్వకపోతే పెట్రోల్ ఖర్చు ఇస్తానండి. డబ్బులు ఎంత? ఎక్కడ లొకేషన్ ఎక్కడ మేడం? దాదాపు చాలా దూరం ఉందండి. దూరం అంటే కేబిహెచ్పినో కలకత్తానో ఏమో మరి పెట్టినాడు. అరే ఏంట్రా ఇది? అడ్రస్ లేకపోతే ఎట్లా తీసుకెళ్తాం మేడం? అదేనండి, తీసుకువెళ్ళండి ప్లీజ్ అండి, అర్జెంటుగా. అసలుకే చాలా బాధల్లో ఉన్నాను. కాదు మేడం, మీరు డబ్బులు ఇయ్యరు. అంటున్నాను కదా. ఎక్కడ లొకేషన్ చెప్తలేరు. ఆ లొకేషన్ నాకు తెలీదు. ఎంత అవుతుందో కూడా నాకు తెలియదు. సరే, అక్కడికి వెళ్ళినాక ఎంతైతే అంత ఇస్తాను. సరే సరే, ఆగండి. 30 రూపాయలు ఇస్తా. పోతాను నాకు ఇది. సరే, ఇక్కడ నుంచి అక్కడికి హైదరాబాదేనే కదా? ఇదంతా హైదరాబాదే కదా? హైదరాబాద్. మరి హైదరాబాద్ లో ఎక్కడైనా గానీ దింపిన 30 రూపాయలే కదా? హైదరాబాద్ లో ఎక్కడ అంటే దానికి లెక్క ప్రకారం తీసుకుంటాను మేడం. కాదండి, అర్థం చేసుకో. చీకటి రాత్రి 2 అయింది టైం. ఆడపిల్లని ఆడపిల్ల అంటే అర్థం చేసుకో. అరే ఇదే చేయి మీద పెడుతున్నాయండి. అంటే అర్థం చేసుకోవాలి. ఇంకా అన్ని మేము చెప్పకూడదు, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే మేము ఇంకా మళ్ళీ మేము చేయలేకపోతాం. మళ్ళీ ఏంటి చేయలేకపోయేది? నాకు అర్థం కావట్లేదు. నన్ను డ్రాప్ చేయమంటున్నా. ఇది కూడా నీకు మైండ్కి ఎక్కపోతే నువ్వు మగాడ పెట్టేనో నాకు అసలు అర్థం కావట్లేదు. దొంగ నా బట్టలతో చూస్తున్నావు. పెట్ట అట్ట కాదు చూసేది, సరేనా? నీకు చేతనైతే నువ్వు వెనకాల కూర్చో, నేను డ్రైవింగ్ చేసుకొని తీసుకెళ్తా. వస్తుంది. అందరికి డ్రైవింగ్ నేర్పేది నేనే కదా. దాన్ని కాదు బాబు, పల్సర్ బైక్ మీద రారబా. డబుల్ మీనింగ్ నాకు అర్థం కాలేదు మేడం. డబుల్ మీనింగ్ ఏం మీనింగ్? నీకు కావాల్సింది డబ్బులు, నాకు కావాల్సిన డ్రాపింగ్. నీది అవుతుందా కాదా అది చెప్పు. చూపేంద్రా. డబ్బులు ఇస్తారా? తీసుకెళ్ళాలి అంటారు. నేను డబ్బులు ఇస్తా, కానీ నువ్వు అడిగినంత ఇయ్యను. 20 రూపాయలు 25 రూపాయలు 30 రూపాయలు ఇస్తా. నీతోనే అవుతుందా? అవుతుందా? ఓవర్ యాక్షన్ కాదు. కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను. అర్థం చేసుకోరా. 2 గంటలప్పుడు ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతుందంటే ఒక అది ఒక ఇది ఒక ఏదో ఉంటది కదా. మరి ఏం కావాలి మీకు? నాకు డ్రాపింగ్ కావాలమ్మా. ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎక్కడికంటే అక్కడికి. అవుతుందా? మీకు తెలుసా ఎక్కడ తీసుకెళ్ళాలనేది? తెలుసు. మరి ఎక్కండి. మరి ఎక్కుతా అంటే నేను డ్రైవింగ్ చేస్తా, నీకు డ్రైవింగ్ చేయడం చేత కాదు కదా. హాయ్ అండి. అలా ఉంటది నాతోని. ఫాలోవర్స్ హాయ్ అంటే హాయ్ చెప్పారు. నేనేమంటాను నడవండి అంటున్నాను. చూస్తే ఇదేంది నొప్పి వస్తుందా జుట్టు పెట్టి పీకితే? అయ్యో ఆగు, ఇంత హెయిర్ ఉంది,
ఎంత బాగుంది, ఇలా లాక్కొస్తా. వచ్చినండి మనిషివే, మనిషికి నొప్పి అవుతుంది. అవుతుంది. ఒక ముద్దు, ఒక ముచ్చట ఉండదా? పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా ముద్దు ముచ్చట అంటే ఇది బయట, ఇది ఇది ఏంది? ఏంటిది? ఇది రోడ్డు. రోడ్డు రోడ్డు అని నాకు తెలుసు. రోడ్డు మీద ఏది చేస్తే అది చేయాలంటే ఏదంటే మనకు రాని రాని మనకు చెవులు గట్టిగా చెప్పకు, చెవులో చెప్పు. మనకు ఇంక చెప్పలేనండి. సిగ్గైతుందా? నాకు సిగ్గైతే. అవును. నాకు ఇంక చెప్పలేనండి. సిగ్గైతుందా? నాకు సిగ్గైతే. అవును. వేసేసాడు, బాగా వేసేసాడు. అయితే సిగ్గైతే ఏం లేదు కానీ ఒకటే చెప్తున్నా, నీతో అవుతుందా కాదు అది చెప్పు. నన్ను డ్రాపింగ్ చేస్తావా చేయవా? మీ లొకేషన్ ఎక్కడ చెప్పండి మేడం. నా లొకేషన్ ఇక్కడంటే అక్కడ ఉంటది. తీసుకెళ్తావా? తీసుకెళ్తావా? ఆ కుర్రోడు చూడు నన్ను ఇలా చూసుకుంటూ వెళ్తున్నాడు. మాక్సిమం అలా ఉంటది నాతో పంచాయతీ. అంటే ఇంకా ఇప్పుడే కొత్త చూస్తున్నాను, ఇంకా ఏం కవరప్ తెలియదు నాతో. అంటే ఏం చెయ్యవా? నేను అడిగింది ఏం చెయ్యవా? ఏం అడిగినా చెయ్యవా నువ్వు? ఏం అడిగినా చెయ్యవా? దెంగుతే ఆడ పైకి కూర్చుంటావు అనుకుంటున్నావు, చేయను అంటావేంటి? హెల్ప్ అడిగిన నేనేం చెయ్యాలి ఇప్పుడు? చేస్తాను మేడం, నేను చేస్తా అంటున్నాను కదా. ఏం చేస్తానన్నావు నువ్వు? ఆటోలో ఇలా రా, నువ్వు ఇలా రా. చేస్తానని చేయకపోవడం తప్ప కాదా? తప్ప కాదా? నేను చేస్తా అంటున్నా మేడం. ఏంది నువ్వు చేసేది? ఇంతసేపు నన్ను ఇంత ఖాళీగా పెట్టి మడ్డ గుడవనా ఇంక నువ్వు మగాడిలాగా పుట్టడము. నేను చేస్తా అంటున్నాను కదా, నేను చేయాలంటలేను కదా. ఇక్కడ నువ్వు నాకు తాళం ఇచ్చి ఎక్కువ నడుపు, డ్రైవింగ్ చెయ్యాలని ఒకసారి చెప్పినవా? నేను లోపల కూర్చుంటాను, నువ్వు చేయి. ఎట్లా చేస్తా? నేను లోపల కూర్చుంటాను. ఈ తాళం ఏంది ఇంత చిన్నగా ఉంది? నాకు సరిపోయిద్దా అసలుకి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీకు కావాలా బండి కావాలా తాళం? బండిదేనా ఇది? తాళం బండిది మేడం. అది ఈ తాళం ఏంది చిన్నగా ఉంటే? తాళంకున్న అది ఆటో, అది లారీ కాదు, ఆటోది. అది ఇప్పుడు నేను డ్రైవింగ్ చేయాలి. ఈ తాళం చిన్నగా ఉంది అబ్బా, నాతోని కాదు. ఇంత చిన్నదైతే ఎట్లా? ఆటోది మేడం, కొద్దిగా పెద్దది చెప్పాలి కదా. పెద్దది అంటే పెద్ద బండికి వస్తుంది. పెద్ద బండి కంటే నీ చిన్న బండా? నా చిన్న బండి. అంటే నీతో కాదని నాకు రెడ్ హ్యాండెడ్ గా చెప్తున్నావా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావు పోయి. అదే కదా ఆటో మేడం. అది నీతోని కాదని నాకు రెడ్ హ్యాండెడ్ గా చెప్పేస్తున్నావు అనమాట నువ్వు, అంతే కదా? రెడ్ అండ్ వైట్ అంటే ఇది నాకు సరిపోదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇది నాకు సరిపోదు. మరి అది తాళం. అది తాళం నేను చెప్తున్నా, ఏమైనా కీ అని చెప్తులోనే కదా నేను చెప్తున్నా. ఇది తాళం అనేసి నేను కూడా తెలుగులోనే చెప్తున్నా. అవునా కదా? నేను కీ అని ఏమన్నా చెప్పానా? కీ అంటే ఇంకా ఇంగ్లీష్ లో అంటారు దాన్ని. ఇంగ్లీష్ లో అంటారు. ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నాకు అర్థం కాలేదు సార్. సరిపోద్దని నువ్వు అనుకుంటున్నావా? అసలుకి ఏమనుకుంటున్నావు? రాట్రా పక్కకి రా, నీతో నాకు పని ఉంది. ఏంది కథ ఏంది? ఏదైనా చేస్తా. ఒంటరిగా దొరికిన మగాడంటే నాకు కామం ఎక్కువ. ఇప్పుడు నీకు ఒంటరిగా కావాలా? నేను ఒంటరిగా నువ్వు కావాలా కాదు, ఒంటరిగా ఉన్న మగాడంటే నాకు కామం. యాడికి? ఈడే చేస్తా నేను, పడుకొని మీదకి ఎక్కుతా. లేదంటే నా చేత తన్నులు తింటాను. అనవసరంగా పచ్చడి అయిపోతావు. నీతోనే అవుతుందా కాదా? నేనెందుకు వచ్చా ఇక్కడికి? ఈ లొకేషన్కి నువ్వు ఎందుకు వచ్చినావు అసలుకి? నీకు తెలియదా? అర్ధరాత్రి 2:30 అయితే ఈ వర్షంలో ఇంటికి వెళ్తున్నా నేను. నువ్వు అసలు నేను ఎవరో తెలుసా నీకు? నువ్వెవరైతే నాకేంది? బాగా ముఖంలో ముఖం పెట్టి చూడు. బాగా ముఖంలో ముఖం పెట్టి చూస్తే ఏం చేయాలి? నేను ఆ మనిషిని అనుకుంటున్నావా?
2:30కి ఎవరన్నా మనుషులు తిరుగుతారా ఇక్కడ? అటు వెనక వైపు సమాధి ఉందని తెలీదా నీకు? ఏంది నువ్వు దయవా కాదా? నీ రక్తము నిన్న నువ్వు డొనేషన్ ఇచ్చినావు గుర్తుందా? ఎప్పుడు వేసేసాడు బాగా వేసేసాడు. ఒక 15 రోజుల కిందట ఆ రక్తము నేను ఈగలాగొచ్చి రుచి చూసిన. తీయగుంది. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఇప్పుడు నాకు నీ రక్తం కావాలి. రక్తం కావాలి. వద్దు ఏయ్ వద్దు ఏయ్ వద్దు వద్దు రా వద్దు వద్దు రారా. వద్దు వద్దు ఏయ్ వద్దు వద్దు వద్దు. నా కొడుకు పారిపోయింది. ఈసారి రావాలే అప్పుడు వైపిస్తా. హాయ్ అండి, దిస్ ఇస్ పూర్ణిమ, పూరి 143 ఫ్రాంకీ. వర్షం వస్తుంది. నిజంగా నా కష్టం మీరు ఒకసారి గమనించండి. ఇది నిజంగానే రియల్గా చేసిన ఒక ఆటవాతంతో ఆ మాట ఈ మాట మాట్లాడి మొత్తానికైతే లాస్ట్లో దెయ్యంలాగా భయపెట్టి నిజంగానే పారిపోయినాడు ఆ అబ్బాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ కొట్టండి ప్లీజ్ అండి. అడుక్కుంటున్నా సిగ్గు లేకుండా బెల్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.